హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాజు ట్రక్ లాక్స్ వన్. ఇది ఏంటిది, ఒక తడ నాచారం దగ్గర ఉష్క కాల్ చేస్తానికి పోతే టర్నింగ్ మీద మలుపుతుంటేనే ఒక సౌండ్ వచ్చింది. కట్ కట్ అని సౌండ్ వస్తే ఇక వెనక టైర్ చూసుకున్న మంచిగా ఉండే వరకు ముందుకు పోయి కొంచెం ఈయన ఒక 10 అడుగులు అంత దూరంలో పోయి కాల్ చేసిన, ఉష్క కాల్ చేసిన. కొంచెం ముందుకు రాగానే మళ్ళీ ఎంటీ బండి బాగా ఎత్తేస్తుందని కిందికి పోయి చూస్తే ముందడిది లెఫ్ట్ సైడ్ టైరు డెక్స్ వలిపింది. అది మన స్టీరింగ్ రాడ్ ఉంటుంది కదా ఆడికిడికి, ఆ స్టీరింగ్ రాడ్ది పిన్ను గుండె అనేది టైర్కి తాకి పటాపట అంటుంది. మన డెక్స్ వాళ్ళకిన తాడ ఇట్లా ఉబ్బినట్టు అవుతుంది టైరు. అట్నే కొట్టుకోతే టైర్ వాళ్తే లేకపోతే ఎయిర్ వస్తుంది. ఇక అదేంటిది, ఆ డెక్స్ మారవాలి. సేటుకి ఫోన్ చేసిన, ఆ సేటు తెస్తాను అన్నాడు. ఇక మరి ఎప్పుడు తెస్తాడో ఏం కథనో. జాక్ రాడ్కి ఇట్లా లేదు మన తాడ, ఒక ఓన్లీ రాడ్ ఉంది, అది మన జాక్ ఉంది, వీల్ పాన లేదు. ఇప్పుడు స్టెప్ని లేదు, ఒక్కరిని మార్చుకుందామంటే ఆ స్టెప్ని మొన్ననే అది ఇట్లా డెక్స్ వలిపోయింది. వెనక టైర్ వేసా ఓవర్లోడ్ వేసా వలిపోయింది. ఇక అది ప్రజ్ఞాపూర్ నుంచి తేవాలి. ఇప్పుడు సేటుకు ఫోన్ చేసినా సేటు కార్లు వేసుకొని వస్తున్నాడు. ఇక ఆయన వచ్చేవరకు ఎంత సేపు అవుతుందో. వచ్చేదాకా అయితే ఇక టైంపాస్ కూర్చొని ఫోన్ చూడాలి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఏదో ఒకటి చూసుకుంటూ ఉండాలి. ఇక మీకు ఏ టైరు డెక్స్ వలిపోయింది చూపిస్తా, జాకీ ఇట్లా పెడతా చూడు. ఇప్పుడు ఇక మన ఛానల్ని అయితే ఎవరు ఫస్ట్ టైం చూస్తారో లైక్ చేయరి, షేర్ చేయరి, వీలైతే సబ్స్క్రైబ్ ఇట్లా చేసుకొని గంట సింబల్ వస్తుంది. మన వీడియో నోటిఫికేషన్లు అనేది మీకు వస్తాయి. గంట సింబల్ ఆన్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద పెట్టి ఆల్ వస్తాలి. అట్లయితేనే మన నోటిఫికేషన్లు వస్తాయి, లేకపోతే రావు. ఇట్ని ఎంకరేజ్ చేయాలి నన్ను ఇట్లా. అందరిలో కొన్ని చిన్న డ్రైవర్ను, మీ తోటి డ్రైవర్ని అందరూ ఎంకరేజ్ చేసి నన్ను ఇట్లా ముందుకు దోసుకోవాలి. వీడియోలోకి వెళ్దాం. చూస్తారు కదా, ఇక మన తర ఉన్నది జాక్ ఉంది, కాకపోతే థ్రెడ్ జాక్ ఉంది. ఇది కంపెనీ నుంచి వచ్చింది. ఇక జాక్ రాడ్ ఇట్లా ఉంది. అది ఇంతకు ముందుకు లారీ తీసేటప్పుడే వంకర అయిపోయింది. ఇక దీంతో అది అల్లాడకుండా తీయాలి అటు ఇటు. సేట్ను జాక్ రాడ్ అయితే తెమ్మన్నా, మరి తెస్తాడో తెలియదు. తెస్తే దాంతో తీద్దాం, లేకపోతే దీంతో తీద్దాం. ఇక చూడు చూస్తారు కదా, ఈ టైర్ అనేది ఇక్కడ ఆంతుంది. ఇగో దీనికి ఆంతుంది. మళ్ళీ అట్నే కొట్టుకోతే టైర్ వలిపోతుంది. ఇగో బాగా బెండ్ అయింది. చూస్తారు కదా, ఇగో ఇక్కడ ఆంతుంది. ఇది ఇగో స్టీరింగ్ రాడ్కు ఆంతుంది. మళ్ళీ అట్నే కొట్టుకోతే ఇగో వీడికే ఇప్పటికే బయటకు వచ్చింది. మొత్తం ఇట్లా వంగిపోయింది. నిన్న మంచిగానే ఉండే, మరి గ్రీస్ కొట్టించేటప్పుడు టైర్ మంచిగానే ఉండే. ఇక గింతసేపటినే గిట్ల ఎట్లా అయిందో నాకు ఏం అర్థమవుతలేదు. మొత్తం పర్షన్ అవుతుంది. ఇక జాకి పెట్టి జాకి ఎక్కిస్తా. చూడు కష్టం అంటే తెలిసినోడు రైతులు గిట్ట కదా, మనం గిట్ట తెలిసిన జాకెట్ మొత్తం ఇది లేపుతానికి ఇది మొత్తం కలిపి చిన్నది కంపెనీ నుంచి వచ్చిన గిది వస్తుంది. మరి కంపెనీ నుంచి వచ్చిన ఏది మంచిగా ఈ మధ్య ఎందుకో. ఇంజన్ వేడిగా ఉంటే చూసుకొని ఇంజన్ కానిందంట శుభ్రంగా ఉంటుంది. చేతులు వచ్చేదాకా ఈ విధానం వేయకపోతే వచ్చేదాకా ఏం కొంచెం అంటున్నారు. కాకపోతే ఆటలు మాత్రం మొత్తం డిస్టర్బెన్స్ చేసింది. చేతులు వచ్చేదాకా అంతా వేయకపోతే మళ్ళీ అదో పెంట, మళ్ళీ ఇప్పటిదాకా ఏం చేసినావు, అప్పటిదాకా ఏం చేసినావు అని మళ్ళీ చేతులు ఇంకే అనిపించుకోకపోతే ముందుగానే ఏదో ప్లాన్ చేసుకోవాలి. గాలి వేస్తారు మా సైడ్. లేవనైతే లేచింది జరంతా, ఇంకా జరంత లేపాలి. మొత్తము దీనికి ఫిక్స్గా అంటుకోయింది చూసిరా. ఇగో ఇది ఇట్లా జర అరుగుతున్నట్టు ఉంది చూసిరా. మొత్తం దీనికి అతుకోపోయింది. ఇగో వెనక ముందుకు ఏం కదులుతలేదు. అట్నే కొట్టుకోపోతే ఏం లేదు, ఇక అవుతుంది పని. ఇక పోలు తిడతారు షర్టు, అంతే కదా. మరి షర్ట్లకి ఇట్లా ఇబ్బంది పెట్టదు మనం. దానికి
ఇరుక్కపోయి మొత్తం మెల్లగా ఇట్లా వెళ్తలేదు, అది తిరగా ఇట్లా తిరుగుతుంది దాని టైరు. మొత్తం బాగానే పోయినట్టుంది. అది గిట్ట ఇప్పుడు తెచ్చే డెక్స్ ఇట్లా పలిపోయింది, కానీ ఏదో ఎంటికి నడుస్తుందని తెచ్చుడు అంతే. ఇక నేనే కొట్టించిన గిరీష్ కనబడుతుందా పచ్చగా. లోడ్ కాల్ చేసిన తర్వాతనే సౌండ్ వస్తుంది. లోడ్ మీద సౌండ్ వచ్చింది, కానీ ఏందో అనుకుని అట్నే ముందుకు వచ్చిన. కాల్ చేసిన గిన్నె ఇగో ఈడ టర్నింగ్ తీసుకున్నాము, అగో ఆడ కనబడుతుంది. ఆ లేలాండ్ కాడనే అన్లోడ్ చేసినాము ఆల్రెడీ. అన్లోడ్ చేసిన తర్వాతనే ఇబ్బంది అయిపోయింది. వీడికి వచ్చే వరకు మొత్తం ఇట్లా జంప్ అవుతుందని చూసినా, వచ్చే వరకు ఆ టైర్ మొత్తము దానిలో ఇరుకపోయినట్టు అయిపోయింది కథ. ఇగో జాకీ చూస్తురుగా ఎంత చిన్న ఉంది జాకీ. కష్టం అంటే ఇది కాదు, లోడ్ ఉండాలి, ఎండ కొట్టాలి, చెప్పులు ఉండొద్దు. కథ ఎట్లుంటుంది మొత్తం కింది మీదికి ఎవ్వరు రారు, డ్రైవరే హెల్ప్ చేస్తాడు. చాలా మంది బయట చూసుకుంటే నవ్వు కూడా పోతారు, దూర డ్రైవర్ విలువ వాళ్ళకి మెరక. ఇదేంటిది డ్రైవింగ్ చేసడానికి డ్రైవింగ్ విలువ కూర్చొని చేస్తే ఎవరు రాదు. కొందరు అంటారు స్టీరింగ్ నింపుడే కదా అంటారు. ఆ స్టీరింగ్ నింపుట్లా గిసిన కష్టాలు ఇట్లుంటాయి. బండ్లు పల్టీ పడుతూ ఉంటాయి, బండ్లు టైర్ వాలిపోతాయి, గిట్నే డెక్సులు వాలిపోతాయి, ఆర్టీఓ వాళ్ళు అందరూ పట్టుకుంటారు. ఇవన్నీ ఇబ్బందులు దాటుకొని ఉంటేనే ఒక డ్రైవరు సక్సెస్ అవుతాడు, ఇంకో 10 మందికి నేర్పించగలుగుతాడు, జీతాలు గిట్లా వస్తాయి. జాక్ ఎక్కించి ఒక 5 నిమిషాలు ఇట్లా కాలేదు, సేటు ప్రజాక తీసుకొని ఎట్లా వస్తుంది చూడు, గాలి వస్తుండు. మా సేటు చిన్న సేటు అయితే ఒక్కళ్ళు ఎక్కించుకోడు, చాలా ఇబ్బంది అవుతుంది. పెద్ద బండి కాదు కదా, చిన్న బండి కదా, జర అది మన తొక్కర పట్టు ఉండదు అన్నట్టు. దీనికి ఇంకోళ్ళు కావాలి, వాళ్ళు పట్టుకోవాలి, వాళ్ళు తీయాలి. ఇది బోల్ట్ మనం ఎప్పుడు టైట్ చేపిస్తుంటే 2 నెంబర్ మీద టైట్ చేపించుకుంటే సరిపోతాయి. అంతకంటే ఎక్కువ చూపిస్తే ఏంటంటే ఒక్క ఉంటే ఇబ్బంది అవుతుంది, 2 నెంబర్ మీద మస్తు అయిపోతుంది ఫుల్ టైట్ చేసుకుంటే. ఇట్లా తొక్కేటప్పుడు ఈజీగా వెళ్తుంది. అల్క ఊరికే తొక్క అవసరం ఉండదు, కిందికి మీద తొక్కాలి చేయాలన్నట్టు అవసరం ఉండదు. ఇప్పుడు ఈ డెక్స్కి అయితే వారంటీ అయితే వస్తుంది అనుకుంటున్నాము. మరి ఇంతకుముందు ఒకటి వలిపోయింది, ఇప్పుడు ఒకటి వలిపోయింది. ఒకటి ఇప్పుడు అదే డెక్స్ పలిపోయిన డెక్స్ మళ్ళీ అదే తెచ్చారు. ఇక ఇప్పుడు రేపు బండి నడవండి నమ్మకం తక్కువ. వేరే వాళ్ళని అడిగినా కానీ డెక్స్ వాళ్ళని వదిలిపెట్టుకుని వాళ్ళ బండి వదిలిపెట్టుకుని మనకే తీయరు కదా. ఒకసారి అయితే అడగాలి, మరి ఇచ్చారంటే అది మన వారంటీ వచ్చేదాకా అయితే చూసుకొని అదే నడిపించుకోవాలి. లేకపోతే బయట ఏమైనా తెచ్చుకోవాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఇక వారం 10 రోజులు బండి పక్కన పెట్టాలంటే ఈ నెల ఈఎంఐ మీదనే పడుతుంది. అట్లా అనుకుంటే అంటే ఒక అన్నది అడిగిండు, మా పెద్ద సెట్ అయితే అడిగిండు, తీసుకొని చెప్పిండు. మరి అది వేసుకొని నడిపించాలి. ఇవి ఏంటంటే బోల్ట్లు మీటి మీద ఇప్పాలి, అటు ఇటు అయితే కాలుకు దెబ్బ తాకుతాయి, మళ్ళీ ఇంకా వేరే చోట దెబ్బ తాకుతాయి. దాన ఇప్పేసిన ఇక టైరు ఇట్లా అది ఇట్లా తీరేనే ఉంది, దానికి ఎయిర్ వచ్చింది, ఇది ఇట్లా అయిపోయింది. ఇక చూడరి ఆ టైరే ఎక్కియాలి. అది కార్లకి ఎంత కార్లో అయితే తెచ్చారు. ఇక చూసిరు టైరు, ఇక డెక్స్ ఘోరంగా వాలిపోయింది చూడు రాగు, అంతా డెక్స్ వాలిపోయింది. ఇక ఇదే టైర్ వేసుకొని పోవాలి. అక్కడ కాలు అయితే చేసిన, ఇక ఇదేంటిది దీనిది వాలిపోయిందని ఇది మెల్లగా పోవాలి. ఇక స్పీడ్గా పోతే మళ్ళీ ఇది ఇట్లా మొత్తం పరిడిచింది అనుకో, మళ్ళీ రమ్మంటే సేట్ రాడు, మళ్ళీ ఇంకో డెక్స్ ఇట్లా లేదు వేసుకొని పోదామంటే ప్రజ్ఞాపూర్ పోయి అన్నతడ తీసుకొని డెక్స్ వేసుకోవాలి. ఇక మన ఛానల్ని ఎవరు ఫస్ట్ టైం చూస్తారో జర లైక్ చేయరు, షేర్ చేయరు. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్లో పెట్టుకోరు, మన నోటిఫికేషన్ అనేటివి మీకు వస్తాయి. ఇక ఇది చాలా సేపు అయింది నేను ఆగి ఇట్లా. మా సేట్ వచ్చే వరకు 1:30 గంట అయింది. ఇక జర మీట్ మీ ఫీడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా టైర్ బయటికి వెళ్ళి మళ్ళీ వేటట్టు జాకి లేపుకోవాలి. బరాబర్ టైర్ లేచేంతనే లేపుకుంటే ఇంకో టైర్ వచ్చినప్పుడు అందులోకి ఎక్కేనికి రాదు, కిందికి పెట్టి ఎక్కేయాలి కదా. ఇక నరసింహన్న ఎక్కేయమంటే నరసింహన్న ఫోన్ చూసుకుంటే మజాక్ చేస్తా అవును, నాకేమో యాస్ట్ వస్తుంది, ఆకలి అవుతుంది, పొద్దుగాల నుంచి ఏం తినలే అన్న కానీ ఆయన ఫోన్ ఎత్తుకుంటే ఒకటే చేతం నాకు చూసిరు కదా, ఒకటే చేతం టైంపాస్ చేస్తా ఉండు. ఆయన ఏమని అందామంటే పెద్దోడు, ఆయన ఏమనలేము. ఇక మనమే సపరేట్ కొనుక్కోవాలి, ఆయన చెప్పింది ఏదో చూసుకుంటే అట్లా వెళ్ళిపోవాలి. ఇక ఇట్లుంటే డ్రైవర్ని చేప చూసేటోళ్ళకు నేను ఇదే చెప్తున్నా, ఎప్పుడు డ్రైవర్ లైఫ్
అంత హీనం కాదు, అందరూ అట్లా ఉండారు. అప్పట్లో ఏదో డ్రైవర్లు ఇట్లా పెళ్లి చేసుకోవాలి అన్నారు, కానీ అందరూ అట్లా ఉండారు. కొంచెం చాలా మంది మంచోళ్ళు ఉంటారు, కొందరే అట్లా ఉంటారు. 10లో ఒక్కడు ఇద్దరే అట్లా ఉంటారు, మిగతా వాళ్ళు అందరూ మంచిగా ఉంటారు. డ్రైవర్ని జర చూపి చూడకూరి, డ్రైవర్కి జర రెస్పెక్ట్ ఇయ్యి. ఇగో డ్రైవింగ్ ఫీల్డ్ అనేది ఈజీ కాదు, డెక్స్లు వలుతాయి, టైర్ పంచర్ అవుతుంది. గిట్ని పుసుకున్న ఇప్పుడు దూరం ఉంటే మా సీట్ రాలేడు కదా, ఒక్కడినే చేసుకోవాల్సి వస్తుంది. అన్నీ దగ్గర పెట్టుకోవాలి, క్షేమంగా పోయి క్షేమంగా రావాలి. అందరూ బాగుండాలి, అందులో మనము అందరం ఉండాలి. అదే నా ఆశ, దేవుని దయ. ఇక మళ్ళా వీడియోలో కలుద్దాం. సీ యూ. సైనింగ్ ఆఫ్ రాజు ట్రక్ వ్లాగ్స్ 1 రాజు.